ఇక మీ అందరికి చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ కొద్ది నేను చెప్తున్నా మీ అందరికి. మీరు మీ మదర్ తోటి, మీ ఫాదర్ తోటి బయట ట్రిప్కి వెళ్ళాలా, తిరగాలనుకుంటే మీ ఏజ్ లైక్ 20 ఏజ్ ఉన్నప్పుడు మీ ఫాదర్ ఏజ్ అనేది మ్యాక్సిమం ఒక 50, 55 లేకుంటే 52 ఇట్లా ఉంటుంది మీ మదర్ ఫాదర్ ఏజ్. సో అంతలా ఉంటుంది, ఎందుకంటే మీరు 20 ఇయర్స్ దాటుతుంది కాబట్టి. అట్లున్నది అనుకో, మీరు ఏం చేయాలి తెలుసా, మీరు స్టడీ ఉన్న ఏదైనా, నేను అందుకే చెప్తాను మిమ్మల్ని, 18+ అయి ఉన్నాను అనుకో, ఏదైనా పార్ట్ టైం జాబ్ వేసుకుంటే పైసలు జమ చేసుకొని 20,000, 30,000 జమ అవుతాయి కదా. 20,000, 30,000 లేకుండా 50,000 జమ చేసుకొని మీ మదర్ ఫాదర్ తోటి ట్రిప్కి వెళ్ళుర్రి. యంగ్ ఏజ్లో, మీ మదర్ ఫాదర్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ట్రిప్కి వెళ్ళుర్రి. ఎందుకంటే నేను జాబ్ వచ్చిన తర్వాత మా మదర్ ఫాదర్ తోటి నేను తిరుగుతా, నేను సెటిల్ అయిన తర్వాత మా మదర్ ఫాదర్తో నేను బయటకు వెళ్తా. సో ట్రిప్కి తీసుకెళ్తా, యాత్రలు దొరకపోతే. అంటే కొన్నిసార్లు మనం అనుకున్నట్టు లైఫ్ ఉండదు. మన దగ్గర డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, సెటిల్ అవుతాం, కానీ ఒక్కొక్కరికి తండ్రి ముందే అనిపోతారు, ఒక్కొక్కరికి తల్లి ముందే అనిపోతారు, ఒక్కొక్కరికి తల్లిదండ్రులు ఇద్దరు ఉండరు. సో నేనేమంటున్నా తెలుసా, మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ క్షణం మీరు చదువుకుంటారు అయినా పర్వాలేదు, చదువుకున్న నాలెడ్జ్ అయితే ఉంటుంది. 18+ అయిన వాడికి ప్రతి ఒక్కడికి తెలివి ఉంటుంది. పిసగుద్దోడేది లెక్కనే ఉండరు, అమ్మాయిలు కూడా తెలివి తక్కువ లెక్క ఉండరు. 18+ అయ్యాక కొద్దిగా మెచ్యూరిటీ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, బయట ఏ విధంగా ఉండాలో కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి నేను అందుకు చెప్తున్నాను మీ అందరికీ, 18+ పని చేసుకోరు. ఫస్ట్ ఏడైనా పని చేసుకొని తెలివితోటి నెలకు 10,000 రాని ఏం కాదు, నెలకు 12,000 రాని, 15,000 రాని సంపాదించుకుంటా, అవి జమ చేసుకొని మీ మదర్ ఫాదర్ని, మీకుంటుంది నేను ఒక్కొక్కరు డ్రీమ్ ఉంటుంది, నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మదర్ని ఫాదర్ని ట్రిప్కి తీసుకెళ్ళాలా, గోవాకి తీసుకెళ్ళాలా, యాత్రకు తీసుకెళ్ళాలా, ఎక్కడికైనా తీసుకెళ్ళాలా, మంచిగా టైం స్పెండ్ చేయాలా, లేకపోతే మంచి ఐస్ క్రీమ్ తినాలా, మంచిగా బేకరీకి వెళ్ళాలా, లేకుంటే రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సెటిల్ అయిన తర్వాత పోతాం అనుకోకూరి. మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, మీ ఫాదర్ మదర్ కూడా యాక్టివ్ ఉన్నప్పుడు, మంచిగా హెల్తీగా ఉన్నప్పుడే మీరు చదువుకున్నా పర్వాలేదు, కానీ తోలుకపోర్రి వాళ్ళకు కూడా చెప్పుర్రి, ఉన్నట్టు ఎప్పుడు ఇయో మేము సెటిల్ అయ్యే లోపట్ల, మేము ఎప్పుడు సెటిల్ అవుతాం మాకే పక్క క్లారిటీ లేదు. సెటిల్ అయ్యేంత లోపట్ల మీరు ఉండరో పక్క గ్యారెంటీ లేదు. చెప్పారు ఉండరో తెలియదు. సో మా ఆనందం కోసం, మా సాటిస్ఫాక్షన్ కోసం, మా మెమరీస్ కోసం మీతో గడపాలి కాబట్టి మేము తీసుకుపోతాం నాన్న అమ్మని బతిమలాడి తీసుకుపోరి. ఎందుకంటే అన్ని టైంలు మన ఒకేలాగా ఉండే, అన్ని టైంలు మనకు సహకరించాయి. ఇప్పుడు కొందరికైతే నెలకి 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 3 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ అంటే చెప్పుకోవాలనుకుంటే తల్లి ఉండదు, నాన్న నేను ఇంత సక్సెస్ అయ్యానని చూపించుకోవడానికి ఒక్కొక్కరికి తండ్రి ఉండడు. ఒక్కొక్కరికైతే డబ్బు ఆస్తి పలుకోబడి మస్తు ఉంటుంది, కానీ తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళకి లైఫ్లో ఎంత సంపాదించినా ఎంత ఉన్నా తల్లిదండ్రులు లేదని బాధ ఒకటి ఉంటుంది, వాళ్ళతో గడపలేమన్నట్టు బాధ ఒకటి ఉంటుంది. అందుకే నేనేమంటున్నా, మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులను బయటకు తీసుకుపోర్రి, తిప్పుర్రి. ఎప్పటికీ సెటిల్ అయిన తర్వాత తోలుకపోతా, సెటిల్ అయిన తర్వాతనే పోతా అనుకోకూరి ప్లీజ్. మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా మీ సొంత డబ్బులతో, ఇప్పుడు ఎవరికైనా సెటిల్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులతోటి మదర్ ఫాదర్ని బయటకు తిప్పాలా, చెయ్యాలని ఉంటుంది. కాబట్టి 18+ అయ్యి కాగానే అడల్ట్ అవుతారు కదా, అడల్ట్ అయినప్పుడు మీరు మేజర్ అవుతారు కదా, అప్పుడు మీరు ఎక్కడైనా షాపులన్నా, ఎక్కడైనా రెస్టారెంట్లన్నా, ఎక్కడైనా పని చేసుకుంటే 15,000 రాని, 10,000 రాని, అది చేసుకుంటే జమ చేసుకోరు. పైసలు జమ చేసుకొని మీ మదర్ ఫాదర్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాక, మీరు రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, కొందరికి ఉంటుంది బేకరీలకు తీసుకెళ్ళాలా అమ్మని నాన్నని, లేకుంటే రెస్టారెంట్కి తీసుకెళ్ళాలా, లేకుంటే సిటీకి తీసుకెళ్ళాలా, లేకుంటే సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలా, ఇలా ఉంటాయి, ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, నిస్వార్థమైన కొడుకు కూతురు, నిస్వార్థమైన తల్లిదండ్రులు, వీళ్ళకి వర్తిస్తుంది. స్వార్థమైన తల్లిదండ్రులు, స్వార్థమైన కొడుకు కూతురులకు కాదు నేను చెప్పేది. అండ్ బయట ఉన్న అమ్మాయి కోసం, బయట ఉన్న అబ్బాయి కోసం ప్రేమించే అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి కాదు నేను మాట్లాడేది. కన్న తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళని, కన్న తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ గురించి చెప్తున్నా.
గడిచిపోయిన కాలం ఎప్పటికి తిరిగి రాదు. నేను సెటిల్ అయిన తర్వాత తోలుకపోతా అంటే టైం మన అనుకూలంగా ఉండదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సడన్గా మంచిగా ఉండదు, సడన్గా గంట తర్వాత యాక్సిడెంట్ అయ్యేది తెలియదు, ఏం జరిగేది తెలియదు. కాబట్టి నేను అందుకే చెప్తున్నా, ఎవరి లైఫ్ ఎప్పుడు ఎట్లా టర్న్ అవుతుందో చెప్పలేము. ఎగ్జాంపుల్ చెప్పన్నా, నా దగ్గర ఇప్పుడు మంచి ఇల్లు ఉన్నది, మంచి మంచి అంటే మంచి జాబ్ ఉన్నది, కానీ మా మదర్ లేదు. అర్థమవుతుందా? ఫాదర్ ఉన్నారు కానీ మదర్ లేదు. సో అట్లా మీరు కాకుర్రి. ఎగ్జాక్ట్ టైం కోసం చూడకండి. ఐఎమ్ హ్యాపీ. అన్ని రకాలు చూపెట్టినాం, అన్ని రకాలు చేసినాం, హ్యాపీ. యాత్రలకు పోయినాం, టూర్కి పోయినాం, అన్నీ చేసినాం, వీఆర్ హ్యాపీ. మేము పొందినాం, ఐఎమ్ సాటిస్ఫై. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత అన్ని రకాలు చూపెట్టినా, అన్ని రకాలు చేసినాం, అంత హ్యాపీ. కానీ అట్లా అయిపోయింది. సో అందుకే మీ అందరికి చెప్తున్నా, మీ లైఫ్ కూడా అట్లా కాకూడదు. ఇప్పుడు మేమా అన్నీ చేసినాం, అన్ని రకాలు దొరకపోయినాం, చూపించిన యాత్రలు తిరిగినాం, టూర్కి తిరిగినాం, ఫుల్ హ్యాపీ, మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నా. నేనైతే ఐఎమ్ హ్యాపీ. ఇంకా చాలా తిరిగేడుతున్నది, కానీ అది నాకు దక్కలేని పరిస్థితి. అంటే నాకు అది చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే నాకు లేదు కదా మదరు. సో ఇక తిరిగేది చాలా ఉన్నది, కానీ అట్లా అయిపోయింది లైఫ్. సో మీ లైఫ్ కూడా అట్లా కావద్దు అంటే యంగ్ ఏజ్లోనే మదర్ ఫాదర్ని ఎక్కడికైనా తీసుకెళ్ళరు. అర్థమవుతుందా? సో నేను చెప్పాల్సింది అదే. మీ మదర్ని ఫాదర్ని, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ లైఫ్కి ఏమయ్యేదో తెలియదు. మీరు సెటిల్ అయ్యే లోపల మీ ఏజ్ అనేది 26, 27 లేకపోతే 30 కావచ్చు. అప్పటిలోప్పుడు మీ మదర్ ఫాదర్ ఏజ్ బార్ అవుతారు, వాళ్ళకి బాడీ సహకరించదు. బయటకు వెళ్ళాలా, తిరగాల, యాక్టివ్ ఉండాలా, అవన్నీ ఉండదు. అందరూ ఫ్యామిలీస్ అందరూ ఒక తీరు ఉండదు. సో బ్యాడ్ టైమ్స్ వస్తాయి, సిచ్యువేషన్ మారచ్చు. మీరు 30 ఏజ్ లోపల మీరు సెటిల్ అయినా కూడా మీ మదర్ ఫాదర్ యాక్టివ్ ఉంటే ఏం కాదు, కానీ యాక్టివ్ లేరు అనుకో, అదే ప్రాబ్లం కదా. సో అందుకే నేను చెప్తున్నా, మీరు పలానా టైం పర్ఫెక్ట్ టైం కోసం చూడకూరి, పని చేసుకొని సంపాదించుకొని పేరెంట్స్ మంచిగా చూసుకొని, మంచిగా తిరుగురు, మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకొని, మంచిగా వీడియోస్ ఫొటోస్ తీరి, తల్లిదండ్రులతో మంచిగా టైం స్పెండ్ చేసిన వీడియోస్, మంచిగా ఫొటోస్, మెమరీస్ క్రియేట్ చేసుకొని, ఒక మెమరీ కార్డ్ లేకుండా ఒక పెన్ డ్రైవ్ తీసుకొని మంచిగా అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకొని, జ్ఞాపకాలు అన్ని మంచిగా తీసుకొని, ఇంట్లో తల్లిదండ్రులు ఏం మాట్లాడినా చేసిన మంచిగా వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. నేను ఏమంటున్నా, సోషల్ మీడియా కాకుండా మీ డ్రైవ్లా, దాంతోపాటు మీ పెన్ డ్రైవ్లా, మెమరీ కార్డులలో మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకొని. ఎందుకంటే జ్ఞాపకాలు ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఒక్కసారి మనిషి చనిపోయినాక మనిషి తిరిగి రాడు ఎప్పటికైనా. సో అందుకే మీ అందరికి చెప్తున్నా, యూత్, అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి, డ్రగ్స్ గురించి, గంజా గురించి పక్కన పడేసి తల్లిదండ్రుల కోసం చూడుర్రి. ఉన్నప్పుడు మంచిగా చూసుకోర్రా బై, ప్లీజ్. మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఉన్నప్పుడు హ్యాపీగా చూసుకోరి, అదే చాలు, అంత మించి ఏమద్దు. అలానే ఉన్నప్పుడు హ్యాపీగా చూసుకోర్రి. కొన్ని సందర్భాల్లో ఆస్తి ఉంటుంది, మంచి పెద్ద బిల్డింగ్ ఉంటుంది, కానీ పేరెంట్స్ ఉండరు. మన్ను పోసుకున్నది అంత ఉండి, ఆస్తులకి ఇట్లా అవన్నీ ఉండి, తల్లిదండ్రులు లేకపోతే నువ్వు ఎవరికి పెట్టుకుంటావు? తల్లిదండ్రులకే కదా నువ్వు సక్సెస్ అయింది. సో వాళ్ళే లేకపోతే మందికి పెట్టుకుంటే ఏం రాదు. నాకు ఇంత వస్తున్నాయి, నాకు ఇంత ఉందంటే ఏం రాదు. సంతోషపడేది, నిస్వార్థంగా సంతోషపడే తల్లిదండ్రులే. సో నేను అదే చెప్పేది, ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, తల్లిదండ్రులని కోల్పోకుర్రి. వాళ్ళు 50+ వాళ్ళకి రెస్ట్ ఇయ్యరి. అర్థమవుతుందా? వాళ్ళని కష్టపెట్టకుర్రి. ఎందుకంటే వాళ్ళని కష్టపెడితే వాళ్ళు తిని కూర్చునే వయసు వాళ్ళకి 60 దాటిరా, తినకుండా కూర్చునే వయసు వాళ్ళది, పని చేసే వయసు కాదు. వాళ్ళని కష్టపెట్టకుర్రా బాయ్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళని బాధ పెట్టకుర్రి. మీ సుఖం కోసం, మీ ఆనందం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు. ఒక్కసారి లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారా, ఆ బాధ నువ్వు ఎంత ఏడిసినా అలా ఉన్నప్పుడు మంచి పెట్టాలా, ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలా, ఉన్నప్పుడు అన్ని రకాల తిండి పెట్టాలా, అన్ని రకాల వసతులు కల్పించాలా, మంచిగా మాట్లాడాలి, ప్రశాంతంగా మాట్లాడాలా, టైంకి అన్ని రకాలు చూసుకోవాలా, తింపాలా, చెయ్యాలా. అది
పోయినాక వాళ్ళ ఫోటో ముంగట అన్ని రకాల అన్ని రకాల ఫుడ్, మందు అన్ని పెట్టి ఏడితే ఏం రాదు. ఏం రాదు. బతుకున్నప్పుడు మనిషిని మంచిగా చూసుకున్నది వేరే. చనిపోయినాక అన్ని పెట్టుడు అది కరెక్ట్ కాదు. అది నీకు లైఫ్‌లో నువ్వు ఎప్పటికీ నువ్వు ఏం చేయలేని స్థితి. మనిషి వెళ్ళిపోయిందనుకో, మనిషి ఉన్నాడనుకో, ఇలా ఏదైనా చేసి తెల్లారి గంట తర్వాత కాళ్ళు మొక్కి రిక్వెస్ట్ చేసి చెయ్యొచ్చు, బాధ పోగొట్టి సంతోషాన్ని తీసుకురావచ్చు. ఆ మనిషి లేదనుకో, మనిషి మళ్ళా ఉండది, కళ్ళ ముంగట కనబడది. అప్పుడు నువ్వేం చేస్తావు కదా. ఉన్నప్పుడు కాపాడుకోర్రా భయ్. తల్లిదండ్రులు అనేది వాళ్ళని ఆశ్రమంలో వదిలేయకురి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి, సరేనా? అరే వాళ్ళున్న రోజులే హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా లైఫ్. తండ్రి ఒక బలం, తల్లి ప్రేమిస్తుంది. సో తండ్రి కూడా వాళ్ళిద్దరు మించింది నాకు తెలిసి తల్లిదండ్రులు మించి ఎవ్వరు లేరు. ఈవెన్ నేను గాడ్ని కూడా నమ్మ, దేవుని కూడా నమ్మ, చెప్తున్నా, దేవుని కూడా నమ్మ, తల్లిదండ్రులనే నమ్ముతా నేను. అర్థమవుతుందా? అది చెప్తున్నా మీకు. ఇక నేను చెప్పాల్సింది చెప్పిన. పలానా సెటిల్ అయిన తర్వాత తోలుకపోతా, సెటిల్ అయిన తర్వాత నేను దింపుతుంటే మా టైం మనకు అనుకూలంగా ఉండదు. ఉన్నప్పుడే మీరు చదువుకున్న టైంలోనే అడల్ట్ అయ్యారు కదా, మేజర్ అయ్యారు కదా, 18+ అయ్యారు కదా, పని చేసుకొని సంపాదించుకొని ఆ డబ్బు ఉన్న చూడు, ఆ డబ్బు మీ కన్న తల్లిదండ్రుల సంతోషానికి పెట్టుర్రి. బయట తీసుకెళ్ళడం, కొత్త అన్ని చూపెట్టడం, ఐస్ క్రీమ్ తినిపించడం, జ్యూసెస్ తాగిపించడం, చాలా మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ మెమరీస్ అన్ని నువ్వు వీడియోస్ ఫోటోలు తీసుకుంటా మంచిగా స్టోర్ చేసుకో. అర్థమవుతుందా? అది నీకు ఆనందం, ఎంత ఆనందం ఇస్తా అంటే, నీకు నువ్వు ఎంత చేసినా నీకు అలాంటి ఆనందం దొరకదు తెలుసా. అది నేను చెప్పాల్సింది చెప్పిన, సరేనా? ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, తల్లిదండ్రులని ఉన్నప్పుడే కాపాడుకోరి, పోయినాక బాధపడకురి. ఉన్నప్పుడు కడుపు నిండా పెట్టుర్రి చాలు, అంతే. అలా సంతృప్తి పొందితేనే మనకి ప్రశాంతత ఉంటుంది, మనకి జన్మకు ఒక విలువ ఉంటుంది, పుట్టినందుకు విలువ ఉంటుంది మనకి, సరేనా? ఈ జనరేషన్ లౌడాల జనరేషన్కి అర్థమవుతుంది నాకు తెలియదు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీ ఇష్టమే.